రెడ్ న్యూస్ చూస్తున్న మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లారు సీఎం విజయ్. మర్యాదపూర్వకంగా స్టాలిన్ ను కలిశారు విజయ్. డీఎంకే మిత్రపక్షాలతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు విజయ్. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అధినేత స్టాలిన్ నివాసానికి వెళ్లారు తమిళనాడు సీఎం విజయ్. ప్రస్తుతం ఆ విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. మాజీ సీఎం స్టాలిన్ నివాసానికి వెళ్లారు తాజా సీఎం స్టాలిన్. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, అంటే అసెంబ్లీలో సెషన్ ముగించుకొని నేరుగా ముఖ్యమంత్రి విజయ్ డిఎంకే అధినేత స్టాలిన్ ఇంటికి వెళ్లారు. స్టాలిన్ తో కాసేపు ప్రస్తుతం భేటీ అయ్యారు. జస్ట్ ఒక మర్యాద పూర్వకమైన కలయికని అందరూ కూడా చెప్తున్నారు. స్టాలిన్ కూడా అతను చాలా ఆప్యాయంగా ఆహ్వానించారు. కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరిస్తున్న విజయ్ కూడా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కొంచెంసేపు వర్తమాన రాజకీయాల గురించి మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఒక సీనియర్ దాదాపు ముఖ్యమంత్రిగా పనిచేసిన స్టాలిన్, అట్లాగే కరుణానిధి తనయుడు కూడా ఆయన నుంచి మీ నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉందంటే కూడా ఈ సందర్భంగా విజయ్ తెలుస్తోంది. మొత్తంగా ఆ భేటీ కూడా ప్రస్తుతం కొనసాగుతోంది. అంటే తాజా రాజకీయాల్లో ఈ కలయిక ఒక సెన్సేషన్ గా మారింది. ఎందుకంటే ఒక రకంగా స్టాలిన్ కొంత ప్రత్యక్షంగా పరోక్షంగా విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో కొంత కీలకంగా వ్యవహరించారు, కొంత ఉదారంగా కూడా వ్యవహరించారు. తనతో కలిసి పోటీ చేసిన వామపక్షాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. నిర్ణయం మీరే తీసుకోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే విజయ్ ప్రభుత్వాన్ని కూడా శుభాకాంక్షలు తెలిపారు. 6 నెలల పాటు విజయ్ని ఏ డిస్టర్బెన్స్ చేయము, ఆయన పాలన ఎలా ఉందో చూస్తామంటూ కూడా స్టాలిన్ ఇదివరకు ప్రకటన జరిగింది. కొత్తగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా విజయ్ కు స్టాలిన్ గారు శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ భేటీకి కొంత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం ఆ భేటీ కూడా కొనసాగుతూ ఉంది. దీని తర్వాత సీఎం విజయ్ మరో 2-3 నేతలు కూడా కలవబోతున్నారు. నేరుగా ఆయన ఎండిఎంకే జనరల్ సెక్రటరీ వైగోను కలవబోతున్నారు. ఆ తర్వాత వీసీకే అధినేత తిరుమావలవన్ను కూడా ఆయన కలవబోతున్నారు. నిజానికి వీరంతా కూడా కీలకమైన నేతలు. తమిళనాడు తిరుమావలవన్ అయితే నేరుగా వీసీకే పార్టీ ఇదివరకే 2 సభ్యుల మద్దతు స్టాలిన్కి ఇస్తున్న సంగతి కూడా తెలిసింది. అయితే ఇదివరకు వాళ్ళు కలవాలని విజయ్ ఫోన్ చేసినప్పటికీ మీరు రావాల్సిన అవసరం లేదు, మీరు ప్రతినిధులు పంపండి, మీ పార్టీకి మేము మద్దతు ఇస్తామని తిరుమావలవన్ నేరుగా విజయ్కి చెప్పారు. అప్పుడు ఆయన నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తానని మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవడంలో భాగంగానే ప్రమాణ స్వీకారంతో పూర్తయింది. కాబట్టి ఇప్పుడు వైసీకే అధినేత తిరుమావలవన్ విజయ్ కలవబోతారు. ఏదేమైనా స్టాలిన్ తో భేటీ అనేది కొంత ఆసక్తికరంగా మారింది. అక్కడే కుటుంబ సభ్యులతో అంతా కూడా సీఎం విజయ్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈ భేటీకి కొంత రాజకీయ ప్రాధాన్యత కూడా ఉండబోతోంది. వచ్చే 5 ఏళ్ళు ఎట్లా సహకరిస్తారన్నది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ మురళి. తమిళనాడు రాజకీయాల్లో ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోంది. సీఎంగా తన లుక్ మాత్రమే కాదు, తన వర్కింగ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుందని విజయ్ చూపిస్తూ ఉన్నారు. హీరోగా తనకు ఉన్న ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గకుండా సీఎంగా కూడా అదే ఫాలోయింగ్ మెయింటైన్ చేసేలా విజయ్ వ్యవహార శైలి కనిపిస్తోంది. మరోవైపు ఈ పరిణామాలు తమిళనాడు పాలిటిక్స్లో ప్రకంపనలు కలిగిస్తున్నాయి. ఒక్క స్టైలు, వర్కింగ్ స్టైలు మాత్రమే కాదు, పార్టీలో కూడా చీలికి వచ్చే సంకేతాలు ఇప్పటికే చాలా పెద్ద స్థాయిలో వచ్చేశాయి. ఎన్నికల ప్రచారంలో తన 2 ప్రత్యర్థి పార్టీలపై పరుష పదజాలం వాడకుండా జాగ్రత్త పడిన విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను కలిశారు. ఇది అరవ రాజకీయాల్లో ఒక కొత్త దృశ్యం. అయితే అన్నా డీఎంకే లేదంటే డీఎంకే మాత్రమే గెలుస్తూ వచ్చిన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన జయలలిత, కరుణానిధి మధ్యన సఖ్యత లేదు. అలాంటి చోట ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ప్రతీకార రాజకీయాలకు తెరవేసేదే. టీవీకే కొత్త పార్టీ కాబట్టే ఈ దృశ్యాలు కనిపించాయని అనడానికి లేదు. మొదటి నుంచి కూడా విజయ్ అన్నా డీఎంకే నేతలతో సమదూరంలో అదే సమాన సఖ్యతతో ఉండటమే ఇందుకు దోహదపడిందని చెప్పాలి.